ఇడ్లీ సెట్ లేకుండా ఇడ్లీని తయారు చేయడము. 3 గ్లాసుల ఇడ్లీ రవ్వ, 1 గ్లాసు మినప్పప్పు రెండింటిని సపరేట్గా నానబెట్టి 6 గంటల తర్వాత మినప్పప్పుని మిక్సీ చేసి ఇడ్లీ రవ్వ నుండి వాటర్ని గట్టిగా పిండి తీసేసి దాంట్లో కలిపి నైట్ మొత్తము కొద్దిగా సాల్ట్ కొద్దిగా సోడా వేసి నానబెట్టాలి. అలా ఇలా 4 గిన్నెల్ని తీసుకొని అడ్డుగున్న ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో ఒక 3 గ్లాసులు వాటర్ వేసి చిన్న గిన్నెలకు ఆయిల్ అప్లై చేసి ఒక్కొక్క గరిట ఇడ్లీ పిండిని పోసి ఇలా మూత పెట్టి దానికి ఒక చిన్న చిల్లు ఉండాలండి. కొద్దిసేపు అయిన తర్వాత ఒక స్పూన్తో ఇలా నొక్కి చూడాలండి. ఏమి అంటుకున్నప్పుడు ఇడ్లీలో కుక్ అయినట్టండి. ఇడ్లీ చేసుకోవడం ఇష్టం లేకపోతే ఇడ్లీ పిండితోనే ఇలా దోశ చేసుకొని కూడా తినవచ్చండి. కొద్దిగా గీ అప్లై చేసి ఇలా వేరుశనగకాయలు, ఒక పచ్చిమిర్చి, కొద్దిగా సాల్ట్ వేయించుకొని తాలింపు కూడా అక్కర్లేదండి, బాగుంటుంది చట్నీ. ఇలా స్పూన్తోనే చాలా మెల్లిగా తీయాలండి. ఇలా తీసిన ఇడ్లీలు కూడా ఎంత స్పంజీగా ఎంత బాగా వచ్చాయో చూడండి. టుడే నా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, దోశ, చట్నీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.